పెనం మీద నుంచి పొయ్యిలో పడడం అంటారే, అలాగే ఉంది హస్తం పార్టీ పరిస్థితి. కీచులాటలు కుమ్ములాటలతో ఆగమాగమైపోతోంది అధికార పార్టీ. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ని కాదని గెలిపిస్తే ఏడాదిలోపే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు ప్రజా ప్రతినిధులు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా ప్రజల్లో అసహనానికి కారణాలేంటి? పార్టీ లైన్ దాటొద్దనే సీఎం వార్నింగ్ ని నేతలు సీరియస్ గా తీసుకుంటారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి? అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెతకు తగ్గట్లే ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకుంది. ఈ 4 నియోజకవర్గాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు సైలెంట్ అయిపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సిర్పూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముత్తూల్ సెగ్మెంట్లలో కూడా బలమైన నేతలు చేయి కలపడంతో హస్తం పార్టీ పైకి పటిష్టంగా కనిపిస్తున్నా లోలోపల అంతర్యుద్ధాలు కొనసాగుతున్నాయి. కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక హస్తంతో జతకట్టిన బలమైన నేతలు మరోవైపు. పంతాలు పట్టింపులతో ఒక్కో నియోజకవర్గంలో 2-3 గ్రూపులుగా చీలిపోయింది అధికార పార్టీ. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలోనే తమ అసమ్మతిని వెళ్లగక్కారు ఆదిలాబాద్ జిల్లా నేతలు. ఓడిపోయిన నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే 4 ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో సీన్ మరోలా ఉంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితమవ్వడం, కేవలం వీకెండ్ ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాలకు వస్తుండటంతో వారి అనుచరుల పెత్తనం ఎక్కువైపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేరు చెప్పుకుని వారి అనుచరులు దందాలకు తెగబడుతున్నారు. రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు సైతం మూటకట్టుకుంటున్నారు. నేతల పేరు చెప్పి అక్రమ దందాలకు తెగబడడంతో ప్రజల్లో వారి గ్రాఫ్ డౌన్ అవుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై విసుగు చెంది కాంగ్రెస్కి పట్టం కడితే 16 నెలల కాలంలోనే ఎందుకు గెలిపించామనుకునే పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ 4 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ నేతలు కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నా అనుచరుల ఆగడాలతో అభివృద్ధి పక్కకెళ్లిపోయిందని అపవాదు మిగులుతోంది. ఒక ఎమ్మెల్యే పిఏ ఆగడాలపై మావోయిస్టులు ఏకంగా హెచ్చరికలు చేయడం గతంలో కలకలం రేపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచరులను ఎమ్మెల్యేల అదుపులోకి పెట్టకపోవడంతో వారికి తెలిసే అంతా జరుగుతోందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఇదిలానే కంటిన్యూ అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఎదురయ్యేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ మీటింగ్లో ఎమ్మెల్యేలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మరి ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు అనుచర గణాన్ని అదుపులో పెట్టుకుంటారో లేదంటే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తారో?